తర్వాత దేవుని ఇంట్లో మనం ఆయనతో కలిసి ఉంటాం. उसके बाद परमेश्वर के घर में उसके साथ मिलकर रहेंगे। ఆఖరి మాట చెబుతున్నా, आखिरी बात मैं बता रहा हूँ। 7 మెట్లు చూపించారు అయ్య గారు. पासवान आपने 7 सीढ़ियां दिखा दी है। ఇవన్నీ ఎక్కమని చెప్తున్నారు. इन सबों को चढ़ने के लिए आप बता रहे हो। నాకు సాధ్యమా? क्या ये मेरे से संभव है? నా వయసు ఎంత? मेरा उम्र क्या है? నా జ్ఞానం ఎంత? मेरी ज्ञान क्या है? ఇంకెన్ని రోజులు నాకు ఆయుష్ ఉంది? और मेरी आयु कितने दिन है? ఈ మెట్లు మీరు చెబుతుంటే వినటానికి బాగున్నాయి, ये जो सीढ़ियां जो आप बता रहे हो ना, सुनने के लिए अच्छे लग रहे हैं, కానీ ప్రాక్టికల్ గా నేను ఎక్కాలంటే నాకు అంత శక్తి ఉందా? परंतु प्रैक्टिकल रीति में चढ़ने के लिए मेरे पास सामर्थ्य है क्या? పొద్దున ప్రసంగంలో చెప్పాను, सुबह के उपदेश में मैंने बताया, మీకు ఒక మంచి చిట్కా చెప్తానని एक अच्छी बात मैं आपको बता देता हूँ। ఈ చిట్కా మీరు నేర్చుకోండి. इस बात को आप, इस विषय को आप सीख ले। ఏంటో తెలుసా? वो बात क्या है मालूम है? సీరియస్ గా చెప్తున్నా, बहुत गंभीरता से बता रहा हूँ, చాలా అవసరమైన విషయం చెప్తున్నా. बहुत ही आवश्यक विषय बता रहा మీ हूँ। బ్రతుకు కాలానికి అవసరమయ్యే పనికొచ్చే సంగతి చెప్తున్నా. आपके जीवन काल में उपयोग होने, इस्तेमाल होने वाली बात बता रहा हूँ। అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించాడా అర్పించలేదా? अब्राहम ने इसहाक की बलि दिया या नहीं दिया? చెప్పాలి మీరు. బలి జరిగిందా లేదా? बलि हुई या नहीं हुई? చెప్పాలి. आप बताएं। బలి జరిగిందా? ఏమండి? नहीं। అరే జరగలేదు. नहीं हुआ। కత్తి పట్టుకున్నాడంటే దేవుడు వచ్చా అబ్రహం ఆ చిన్నవాడిని ఏం చేయవద్దు అన్నాడు, అన్నాడా లేదా? उसने सिर्फ मात्र केवल अपनी छुरी हाथ में ली और परमेश्वर ने क्या कहा? नहीं अब्राहम नहीं, तेरा लड़का नहीं परंतु मेरा। చిన్నవాడిని ఏం చేయవద్దని అప్పుడు ఒక పొట్టేలుని చూపెట్టాడు. तब उसने एक मेमने को दिखाया। ఇస్సాకుకు మారుగా ఆ పొట్టేలును పెట్టి అబ్రహాము దహన బలి అర్పించాడు. इसहाक के बदले में उस मेमने को लहाकर उसने उस बलि को चढ़ाई अब्राहम ने। అవునా కాదా? हाँ या ना? ప్రాక్టికల్గా అక్షరాల అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వలేదు. प्रैक्टिकल रीति से और अक्षरार्थ में लिखी हुई है कि अब्राहम ने इसहाक की बलि नहीं కానీ दी, బైబిల్ ఏం చెప్తుంది? परंतु बाइबल क्या बता रही है? హెబ్రీ పత్రిక 11:17 इब्रानियों 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. विश्वासी से अब्राहम ने परखे जाने के समय में इसहाक को बलिदान चढ़ाया। ఉందా లేదా? या नहीं? అబ్రహాము ఇస్సాకును బలి అర్పించాడా లేదా? ఇప్పుడు చెప్పండి. अब मुझे बताएं, अब्राहम ने इसहाक का बलिदान किया या नहीं? ఆది కాండం చెబుతుంది, उत्पत्ति बता रही है దేవుడు అడ్డుకున్నాడు, परमेश्वर ने रोका, అబ్రహామును బలి అర్పించని ఇవ్వలేదు. अब्राहम को बलिदान करने नहीं दिया। ఆది కాండం 22వ అధ్యాయము उत्पत्ति 22वां अध्याय 11, 10, 11, 12 వచనాలు. 10, 11, 12 आयत। అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచిన. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము. फिर अब्राहम ने हाथ बढ़ाकर छुरी को लिया कि अपने पुत्र को बलि करें। तब यहोवा के दूत ने स्वर्ग से उसको पुकारा और पुकार के कहा, हे अब्राहम, हे अब्राहम। उसने कहा, देख मैं यहाँ हूं। उसने कहा, उस लड़के पर हाथ मत बढ़ा, అతను ఏమీ చేయొద్దు, उसे कुछ मत कर। నీకు ఒక్కడైనా నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. आप अपने अकेले लड़के होने के बाद भी मुझे देने के लिए आपने पीछा नहीं हुआ, इसीलिए आप मेरा भय रखते हो, ये मुझे दिखाई पड़ रहा है। అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడి. जब अब्राहम ने अपने आंखों को उठाकर देखा, जब देखते तो झाड़ियों में एक मेमना वहां फंसा हुआ है। అప్పుడు అబ్రహాం ఏం చేసి, అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. तब अब्राहम ने क्या किया? जाकर के उस मेमने को लेकर आया और उसके पुत्र के बदले में उसकी बलिदान की है। ఆది కాండం 22లో మోషే ఏం రాశాడు? और उत्पत्ति के 22वें अध्याय में मूसा ने क्या लिखा?
ఇస్సాకుని బలి ఇవ్వలేదు, ఇవ్వబోయాడు, ఇద్దాం అనుకున్నాడు కానీ దేవుడు అడ్డుకున్నాడు. इसहाक का बलिदान नहीं दिया, देने के लिए किया, परंतु परमेश्वर ने उसे रोका. కానీ హెబ్రీ 11లో పరిశుద్ధాత్మ ఏం రాయిస్తున్నాడు? परंतु हिब्रानियों 11 में पवित्र आत्मा क्या लिखवा रहा है? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. विश्वास के कारण अब्राहम परखे जाने के बाद इसहाक को बलिदान चढ़ाया. అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చాడా లేదా చెప్పండి. अब अब्राहम ने इसहाक का बलिदान दिया या नहीं? అరే ముగించురా బాయ్, ఇంకెంతసేపు మాట్లాడుతూ నువ్వు పాయింట్లు చల్లకుండా క్యాతో బి హై అటెండ్ చేసి నువ్వు అంతా మెలికలు పెట్టి మెలికలు. అరే అరే ట్రైన్ టైం అవుతుంది, అది కూడా చూసుకుంటాను. అదేదో ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా పట్టుకొని నువ్వు. वो थोड़ी सी प्रिंटिंग मिस्टेक होगा, उसे भी तो जोर से पकड़े हो. కోడిని కోసినప్పుడు కోడికి ఈకలు బీగుతారు కానీ నువ్వు కోడి గుడ్డు మీద కూడా ఈకలు బీగేటట్టున్నావు. मुर्गी को काटने के बाद मुर्गी के ऊपर के जो बुरे होते हैं ना, उसे निकालते हैं, परंतु मुर्गी के अंडे पर जो बुरे हैं उसे निकालने की कोशिश आप कर रहे हो. అది ప్రింటింగ్ మిస్టేక్ ఏదో రాసిన వదిలేవా, ముగించు. वो प्रिंटिंग मिस्टेक है, जिसने लिखा है छोड़ दे, बंद कर दे. సరే ఒక దగ్గర అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాం, एक जगह पे प्रिंटिंग मिस्टेक हो सकती है. మళ్ళా కూడా అదే మాట ఉంది. యాకోబు పత్రిక फिर भी और लिखा है याकूब की पत्री 2వ అధ్యాయము 2 अध्याय 21వ వచనం. 21वें आयत. యాకోబు 2:21 याकूब 2:21. చదవండి. जब हमारे पिता अब्राहम ने अपने पुत्र इसहाक को वेदी पर चढ़ाया, तो क्या वो कर्मों से धार्मिक ना ठहरा था? క్లియర్ కట్గా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడని ఉంది ఇక్కడ. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. किसी के पास इंग्लिश बाइबल हो तो पढ़े. चढ़ाया करके लिखा हुआ है. అది వరాంగ్ డాక్టర్ అది. चढ़ाया इंग्लिश बाइबल यदि किसी ना के पास सिर्फ चढ़ाया, उसको बलिदान दे दिया. बलिदान दे दिया, चढ़ाया करके लिखा है. అంటే అర్థం ఏంటిది? చడాయ అంటే ఇచ్చేసాడు. ఇచ్చేసినట్టేనా? ఇచ్చేసాడు. చెడ అంటే ఇచ్చేసాడు. ఒకటికి ఎక్కించినట్టు కదా. ఇప్పుడు చెడ అంటే ఇచ్చేసాడు. చెడాయ అంటే ఇచ్చేసాడు. ఎక్కించండి మరి దించండి సార్ అన్నాడు. చెడాయా మీరు ఉతారా సార్. ఇంగ్లీష్ బైబిల్ ఏదన్నా చూడండి, తెలుగు చూడండి. ఆయన అర్పించను, హీ ఆఫర్డ్ ఐజాక్. इंग्लिश बाइबल देखे या तेलुगु में लिखे ऑफर्ड या अर्पिंचनो, इस प्रकार से लिखा हुआ है. ఏ ఉందా ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఏమని? అది ఆఫర్డ్ హిస్ సన్ ఐజాక్ కదా. కనుక బలి అర్పించినాడు అని యాకోబు చెప్పాడు, బలి అర్పించినాడని హెబ్రీ పత్రిక చెప్తుంది. बलिदान दिया करके याकूब बता रहा है, बलिदान दिया करके इब्रानियों बता रहा है. అరే నీ 7 పండుగలు ఎటు బాయా, మళ్ళీ ఇసాకెంబడి పడ్డావు ఎందుకు బాయ్ నువ్వు? अरे तेरे 7 पर्व कहाँ गए, तो फिर ईसा के पीछे लग गया. నువ్వు ఒక సబ్జెక్ట్ ఎత్తుకుంటావు, మళ్ళీ ఎటో పోతావు. అంత కట్టి పతంగలాగా అది ఎటు పోతుందో దానికే తెలియదు. आप एक विषय को उठा लेते हो, फिर कहीं और जाते हो, कटी पतंग के समान कहाँ जाते हो पता नहीं. ఈ ప్రిన్సిపల్ అర్థమైతే ఆ పండుగల విషయం మీకు భారం అంతా పోతుంది. ये सिद्धांत यदि समझ में आएगा तो वो पर्वों के बारे में जो बोझ है वो समझ में आएगा. అంత పెద్ద సబ్జెక్టు, అంత పెద్ద ఎక్సర్సైజు నేను చేయగలనా అని అనుకుంటున్నాం కదా. आप सोच रहे हो कि इतना बड़ा विषय, इतना बड़ा व्यायाम क्या मैं कर सकूंगा? దానికి పరిష్కారంగా ఇది చెప్తున్నాను నేను. उसका निवारण मैं बता रहा हूं. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించబోయాడు, కత్తి పట్టుకున్నాడు. అప్పుడే దేవుడు వచ్చి అడ్డుకున్నాడు. अब्राहम जो है ईसा को बलि चढ़ाने वाला था, अपने छुरी हाथ में ली, परमेश्वर ने उसे रोका. ఆ చిన్నోడు నేను చేయొద్దు उस छोटे को कुछ मत कर అని ఇంకొక పొట్టేళ్ళు పంపించాడు. బదులుగా బలి జరిగింది. और एक मेमने को बेच दिया, उसके बदले में चढ़ाया उसे. ఇస్సాకుని తీసుకొని మర్యాదగా కిందకు వచ్చేసాడు. ईसा को लेकर वापस आया नीचे.
మరి అర్పించాడు అని ఎందుకు రాశాడు కొత్త నిబంధనలో? नए नियम में अर्पण किया क्यों लिखा है इस प्रकार से? ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రము మనము నేర్చుకోవాలి. आध्यात्मिक नियम यहाँ पे हमें एक सीखना है. అదేంటంటే, वो यह है, నీ మనస్సులో ఏదైతే నువ్వు గట్టిగా జరగాలని కోరుకుంటావో, చెయ్యాలని గట్టిగా కోరుకుంటావో, అది నీవు చేసినట్టు దేవుడు లెక్క రాసుకుంటాడు. आप अपने मन में जो कुछ भी मुझे करना है, मैं इसे करूंगा करके जो ठान लेते हो, परमेश्वर उसे पूरी तरह से लिख लेगा कि आपने कर दिया है. ఎందుకంటే क्योंकि ఈ భౌతిక ప్రపంచం నిజమైన ప్రపంచం కాదు, నీ మనో ప్రపంచమే నిజమైన ప్రపంచం. यह भौतिक जो संसार है सच्चा संसार नहीं है, आपके भीतरी जो संसार है वो सच्चा संसार है. అందుకే ఒక స్త్రీని మోహపు చూపు చూచిన వాడు అక్కడనే ఆమెతో వ్యభిచరించిన వాడు అని చెప్పరా? इसीलिए एक स्त्री को यदि व्यभिचार की दृष्टि से यदि देखते हो तो वहीं पर आप उसके साथ व्यभिचार किए हो. నేను ఆమెతో పాపం చేయాలని వీడు ఊరికి అనుకుంటుంటే నువ్వు చేసిన పోరాన్ని దేవుడి లెక్క రాసుకుంటాడు. मैं उतना पाप करूंगा करके आप सोचते हो ना, परमेश्वर लिख लेगा तूने कर दिया. ఈ సూత్రమును బట్టి इस नियम के आधार पर శిలువ మీది దొంగ బాప్తిస్మం పొందకపోయిన పరదేశకి వెళ్ళాడు. उस क्रूस पर जो चोर था बिना बपतिस्मा के वो स्वर्ग में पहुंचा. వాడు అవకాశం ఉంటే తప్పక పొందాలనుకున్నాడు. यदि समय मिले तो जरूर मैं पालूंगा, उसने सोच लिया. ఎందుకంటే యేసు ప్రభు వారిని వాడు ప్రభువుగా అంగీకరించాడు. क्योंकि यीशु प्रभु को प्रभु मान लिया उसने. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందాడు. यीशु मसीहा बपतिस्मा लिया. ఆయన శిష్యులు బాప్తిస్మాలు ఇచ్చారు. उसके चेलों ने बपतिस्मा दिए. నేను ఈ శిలువ మీద లేకపోతే భూమి మీద మామూలుగా ఉంటే నేను కూడా పొందేవాడిని కదా. मैं इस क्रूस पे ना होते हुए यदि साधारण रीति से धरती पे यदि हो तो मैं भी साधारण रीति से लेता था ना. కానీ ఛాన్స్ లేదు. परंतु अभी समय नहीं है. ఎలాగా? अब कैसे? డోంట్ వరీ, कोई चिंता नहीं. నువ్వు లోబడే హృదయం కలిగి ఉన్నావు కాబట్టి, आधीनता का मन तुझ में है इसलिए నువ్వు బాప్తిస్మం పొందినంత విలువ. अब तूने बपतिस्मा पा लिया. చాలా మంది బాప్తిస్మం పొందకుండా ఏళ్ళు గడుపుతూ ఉంటారు. बहुत सारे लोग बिना बपतिस्मा के बहुत सारे साल बिताते जाते हैं. ఎందుకు పొందడం లేదు? क्यों नहीं पाते हैं? అంటే శిలువ మీద దొంగ పొందలేదు కదా సార్. सर वो क्रूस पे जो चोर था उसने नहीं पाया ना. నేడు నీవు పరదేశంలో ఉంటావని చెప్పి, आज ही तू परदेश में रहेगा मेरे साथ. కనుక బాప్తిస్మం నాట్ నెసెసరీ. इसीलिए बपतिस्मा की जरूरत नहीं है. నేను కూడా బాప్తిస్మం పొందకుండానే పరలోకానికి వెళ్ళి मैं भी बिना बपतिस्मा के स्वर्ग में जाऊंगा. నేను చెప్తున్నా, मैं बता रहा हूँ, శిలువ మీది దొంగ బాప్తిస్మం పొందలేదు, పరదేశకి వెళ్ళాడు. जो क्रूस पे जो चोर था उन्होंने बिना बपतिस्मा के स्वर्ग में चला गया. ఆ కోట కింద నువ్వు లేవు. उस कोटे में आप नहीं हो. నువ్వు శిలువ కింది దొంగవు. आप क्रूस के नीचे के चोर हो. ఆ కోట కింద నువ్వు ఉండాలంటే उस कोटे में यदि आपको रहना हो, ముందు నిన్ను సిలువకేసి కొడతాం, पहले आपको क्रूस पर डालकर मारेंगे. ఆ తర్వాత సువార్త చెప్తాం. उसके बाद सुसमाचार बताएंगे. ఇక చచ్చిపోనికి కొద్ది నిమిషాలు ముందు अब मरने के थोड़े क्षण पहले అప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. तब आपको मन फिराव करना है. అప్పుడు శిలువ మీద దొంగలాగానే నువ్వు కూడా పరలోకానికి వెళ్ళు. तब आप जो क्रूस पर चोर था उस तरह से आप स्वर्ग में जाओगे. ఇప్పుడు నిన్ను ఎవడరా సిలువకేసి ఎవడు కొట్టాడు? अब तुझे कौन क्रूस पर डालकर मारेगा? కాలు చేతులు ఊపుకొని ఊరంతా తిరుగుతున్నావు. आप अपने हाथ पैर हिलाते हुए सारा गांव घूम रहे हो. బాప్తిసం పొందడానికి ఏం రోగం నీకు? बपतिस्मा पाने के लिए कौन सी बीमारी है तुझे? శిలువ మీద దొంగ పరిస్థితి వేరు, వానికి అవకాశం లేదు. जो क्रूस पे जो चोर था उसकी परिस्थिति, उसका समय अलग है. అవకాశం ఉండి కూడా నువ్వు పొందట్లేదు, నువ్వు అవిధేయుడివి. आपके पास समय होने के बाद भी आप नहीं ले रहे हो. आप अब आधीनता में नहीं हो सकते. హృదయంలో బలమైన కోరిక ఉంటే, यदि हृदय में तीव्र इच्छा यदि हो, నీకు అవకాశం లేకపోతే, आपको समय ना हो, గమనించాలి రెండు విషయాలు. दो बातें याद रखे. బలమైన కోరిక ఉండాలి, तीव्र इच्छा అవకాశం లేదు. और समय नहीं है.
దేవుడు అంటాడు, परमेश्वर कहेगा నువ్వు ఆ పని చేసినట్టే, आप उस काम को कर लिए, ఇస్సాకును బలి ఇచ్చినట్టే. आपने ईसा को बलिदान दिए। హాస్పిటల్లో కొంతమంది రోగులు మరణ పడక మీద ఉండి సువార్త వింటారు. हॉस्पिटल में कुछ बीमारी लोग उस मृत्यु के बिस्तर पर रहकर सुसमाचार को सुनते हैं। డిశ్చార్జ్ అయితే బాప్తిజం పొందాలనుకుంటారు. डिस्चार्ज होने के बाद बपतिस्मा पाना चाहते हैं, పాపం ఆ రాత్రి కన్ను మూసి చనిపోతారు. परंतु उसी रात को वे सो जाते हैं। వాళ్ళు సిలువ మీద దొంగ కోట वे क्रूज पे जो है ना उस चोर के कोटे ఆశపడ్డారు, में उन्होंने आशा लगाई रखी, ఛాన్స్ దొరకలేదు, समय नहीं मिला, వాళ్ళు పరదేశకి వెళ్తారు. वे स्वर्ग में जाएंगे। బలంగా కోరుకున్నారు, तीव्र इच्छा थी उनमें, ఛాన్స్ దొరకలేదు, समय नहीं मिला, వాళ్ళు పరదేశంలో ఉంటారు. वे स्वर्ग में रहेंगे। బాప్తిజం పొందినట్టే वो उन्होंने बपतिस्मा पा ली है। అలాగే 7 మెట్లు ఎక్కాలనే కాన్సెప్ట్ నీ మైండ్ లో ఉండాలి. इसी प्रकार से 7 सीढ़ियों को चढ़ने की तीव्र इच्छा आप में हो। ఈ 7 మెట్లకి నేను సంపూర్ణుణ్ణి కావాలి, సంపూర్ణురాల్ని కావాలనే ఉద్దేశం నీకు ఉండాలి. ये 7 सीढ़ियां चढ़कर मैं एक परिपूर्ण बन जाऊं, इस प्रकार का उद्देश्य आप में हो। ఈ సబ్జెక్ట్ మీ మైండ్ లో బాగా అర్థం చేసుకోండి. इस विषय को आपके मेंदु में अच्छी तरह से समझ ले। ఈ మెట్లు నేను ఎక్కాలి, इस सीढ़ियों को मुझे चढ़ना है, దేవుని పర్ణశాల చేరాలి, परमेश्वर के झोपड़ियों में मुझे पहुंचना है, ఎక్కడ నేను మిస్ కాకూడదు कहीं पे भी मैं चूकूं ना चूकूं, అనే ప్రయత్నం ఉండాలి. इस यत्न में आप रहे, ప్రయాసపడాలి, उसके लिए यत्न करें, ప్రార్థన చేయాలి, प्रार्थना करें, ఆశపడాలి. उसके लिए आशा लगाए रखे। తర్వాత నీకు చేత కాలేదనుకో, उसके बाद ये यदि आपसे नहीं बन पड़ता, అప్పుడు నీ 7 మెట్లు ఎక్కిన వాడవు, ఎక్కిన దానమని దేవుడు లెక్క రాసుకుంటా. तब परमेश्वर इस प्रकार से लिख लेगा, तूने 7 सीढ़ियां चढ़ लिए। అందుకే ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. ये विषय आपको समझ में आए इसलिए मैं बता रहा हूँ। 7 మెట్లు ఎక్కాలి. 7 सीढ़ियां चढ़ना है। ముందు ఒకటి ఎక్కండి, 2 ఎక్కండి, 3 ఎక్కండి, ట్రై అయితే చేయండి. पहला पायरी, दूसरी, तीसरी, कोशिश तो करे। మనం సంపూర్ణులము కాలేకపోయినా పర్వాలేదు, हम परिपूर्ण ना हो तो भी कोई चिंता नहीं, సంపూర్ణుణ్ణి కావాలనే ఆశైన ఉండాలి. परिपूर्ण होने की आशा हम में हो। నువ్వు సంపూర్ణుడు కాలేకపోవడం పాపం కాదు. आप परिपूर्ण नहीं हुए ये पाप नहीं है। ఏం చెప్తున్నా శ్రద్ధగా వినండి. मैं जो बता रहा हूँ ध्यान से सुने आप। నువ్వు సంపూర్ణుడివి కాలేకపోవడం పాపం కాదు, आप परिपूर्ण नहीं हुए ये पाप नहीं है, కానీ సంపూర్ణుణ్ణి కావాలనే ఆశ లేకపోవడం క్షమించరాని పాపం. परंतु परिपूर्ण होने की आशा ना लगाए रखना कभी ना माफ करने वाली पाप है। ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి పర్ఫెక్షనిస్ట్, సంపూర్ణతావాది కావాలి. हर एक मसीह व्यक्ति इस तरह से सोचे, मैं परिपूर्ण व्यक्ति बन जाऊं। నేను ఎప్పుడు చెప్తాను, నేను పర్ఫెక్ట్ కాదు, मैं हर बार बताता हूं मैं परफेक्ट नहीं हूं, బట్ ఐఎమ్ ఏ పర్ఫెక్షనిస్ట్. मैं एक पूर्णता की ओर जा रहा हूं। నేను ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, मैं अभी तक के परिपूर्ण नहीं हूं, కానీ కావాలని కోరుతున్నా, परंतु होने की कोशिश इच्छा रखता हूं। ప్రయత్నిస్తున్నా, मैं यत्न कर रहा हूं, ఆశపడుతున్నా, आशा लगाए रखा हूं, ప్రార్థన చేస్తున్నా, प्रार्थना कर रहा हूं, కాలేకపోయానని ఏడుస్తున్నా. नहीं हुआ करके रो रहा हूं। కనీసం ఆ మెట్టు మీద కన్నా వద్దాం. कम से कम उस पायरी पर तो आए। అప్పుడు ఇస్సాకును బలి ఇవ్వకుండానే ఇచ్చాడు అని తీర్పు పొందిన అబ్రహాము లాగా ఇస్సాకు బలిదానం మనము కూడా చడానికి से 7 पहले మెట్లు ఎక్కిన జాబితాలో ఉంటాం. ईसा को बलिदान चढ़ाने से पहले उसने न्याय पा लिया कि उसने चढ़ा लिया, आप भी उसी कतार में रहोगे, नहीं छेड़ोगे तो भी छिड़ गए। మనస్ఫూర్తిగా ఈ ఆశ కలిగి ఉండండి. पूर्ण मन से इस आशा को धरे रखें। దేవుడి సత్య సందేశాన్ని మన వినికిడిలో ఫలింపజేయును గాక. इस सत्य उपदेश को हमारे सुनने के द्वारा फलवंत करे परमेश्वर। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे।